Dear students, ఫస్ట్ యూనిట్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్లో ఫస్ట్ చాప్టర్ చూసాం కదా. ఇప్పుడు ఈ ఫస్ట్ యూనిట్లో సెకండ్ చాప్టర్ డైఎలక్ట్రిక్స్, రోధక పదార్థాల గురించి నేర్చుకుందాం. మనకు పదార్థాలు మూడు రకాలు: వాహకాలు, బంధకాలు, అర్ధవాహకాలు. బంధకాల్లో స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ఉండవు. బంధకాల్లో ఉండే ఎలక్ట్రాన్లన్నీ కూడా లోపల కర్పరాల్లో బంధింపబడి ఉంటాయి. వాటిలో స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ఉండవు. స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ఉండవు కాబట్టి బంధకాలు వాహకాలుగా అంటే విద్యుత్తును తమ గుండా పంపలేవు. వీటికి ఉదాహరణ మైకా, గ్లాసు, ప్లాస్టిక్ మొదలగు పదార్థాలు బంధక పదార్థాలు. ఈ బంధక పదార్థాలని విద్యుత్ క్షేత్రంలో ఉంచితే, విద్యుత్ క్షేత్రం ఒక కెపాసిటరులో ఉంచితే విద్యుత్ కెపాసిటర్ యొక్క ధనపలక వైపు ఈ రోధక పదార్థంలో రుణ విద్యుదావేశం, అలాగే కెపాసిటర్ యొక్క రుణపలక వైపు ఈ బంధక పదార్థంలో ధన విద్యుదావేశం ఏర్పడడం గమనించారు. ఇలా విద్యుత్ క్షేత్రంలో బంధక పదార్థాన్ని ఉంచినప్పుడు దానిలో విద్యుత్ క్షేత్రాలు ఏర్పడితే అటువంటి పదార్థాలని రోధక పదార్థాలు అన్నారు. ఈ రకంగా మనం పటంలో చూపినట్లు ABCDEFGH అనే ఒక దీర్ఘ ఘనాన్ని తీసుకుని దానిపై ABCD ముఖంపై -Q' విద్యుదావేశం, EFDH పలకపై ముఖంపై +Q' విద్యుదావేశం ఏర్పడింది, ప్రేరేపింపబడింది అనుకుంటే విద్యుత్ క్షేత్ర దిశ ఈ బార్ పటంలో చూపినట్లుండి ఈ రెండు ముఖాల మధ్య పొడవు L అనుకుంటే మనకి -Q' +Q' విద్యుదావేశాలు L దూరంలో ఉంటే ఈ రెండు విద్యుదావేశాలని మనం ద్విధ్రువం అంటాము. ఈ రెండు విద్యుదావేశాలు అంటే రెండు సమాన వ్యతిరేక విద్యుదావేశాలు కొంత దూరంలో వేరు చేయబడి ఉంటే అటువంటి ఆ రెండు విద్యుదావేశాలని ద్విధ్రువం అంటాం. ద్విధ్రువ భ్రామకం Pని వీటి యొక్క విద్యుదావేశము ఇంటూ వాటి మధ్య పొడవు Lతో సూచిస్తాం. ఈ రకంగా మనకి ఈ ద్విధ్రువాలు ఏర్పడి ద్విధ్రువ భ్రామకం ఉంటుంది. ఈ ద్విధ్రువ భ్రామకం ప్రమాణ ఘనపరిమాణంపై గల ద్విధ్రువ భ్రామకాన్ని మనం ఆ రోధక పదార్థం యొక్క ద్రోణము అని చెప్తాం. దాన్నే రోధక పదార్థపు ద్రోణము, డైఎలక్ట్రిక్ పాలరైజేషన్ అంటాం. ఈ డైఎలక్ట్రిక్ పాలరైజేషన్ రోధక పదార్థపు ద్రోణమును P బార్తో సూచిస్తాం. ఈ P బార్కి సమీకరణం మనం ద్విధ్రువ భ్రామకం బై ఘనపరిమాణంగా చెప్తాం. ద్విధ్రువ భ్రామకాన్ని Q'(Lతో చెప్పుకున్నాం కదా, బై ఘనపరిమాణం Vని వైశాల్యం ఇంటూ పొడవుగా రాస్తే Q'(L/AL అవుతుంది. ద్రోణం ఈక్వల్ టు L క్యాన్సిల్ అయిపోతే మనకి Q'/A. అంటే మనకి ప్రమాణ వైశాల్యంపై గల విద్యుత్ ఆవేశాన్ని మనం ఏమనొచ్చు, విద్యుత్ ఆవేశ సాంద్రత లేదా రోధక పదార్థపు ద్రోణము అని చెప్పచ్చు. ఈ రోధక పదార్థపు ద్రోణము మనకి విద్యుదావేశ సాంద్రతకి సమానమవుతుంది. తర్వాత మనకి రోధక స్థిరాంకము. రోధక స్థిరాంకాన్ని మనం K అనే అక్షరంతో సూచిస్తాము. ఈ రోధక స్థిరాంకాన్ని 4 రకాలుగా నిర్వచించుకోవచ్చు. మొదట రోధక పదార్థము లేనప్పుడు ఒక కెపాసిటర్ యొక్క కెపాసిటీ C0, రోధక పదార్థాన్ని ఉంచినప్పుడు దాని కెపాసిటీ
కెపాసిటర్ యొక్క కెపాసిటీ సి అనుకుంటే సి నాట్ మధ్య ఉండే నిష్పత్తిని రోధక స్థిరాంకంగా చెప్పచ్చు. కే ఈక్వల్ టు సి నాట్. అలా కాకుండా విద్యుత్ పొటెన్షియల్ రూపంలో మాట్లాడితే మనకి రోధక పదార్థం లేనప్పుడు పలకల మధ్య విద్యుత్ పొటెన్షియల్కి, రోధక పదార్థం ఉంచినప్పుడు పలకల మధ్య విద్యుత్ పొటెన్షియల్కి గల నిష్పత్తిని రోధక స్థిరాంకం అనొచ్చు. కే ఈక్వల్ టు V0/VD. అలాగే మనకి బలంతో చెప్పుకుంటే ఈ రెండు విద్యుదావేశాల మధ్య, ధన రుణ విద్యుదావేశాల మధ్య ఆకర్షణ లేదా వికర్షణ బలం రోధక పదార్థం ఉంచినప్పుడు లేనప్పుడు, రోధక పదార్థం లేనప్పుడు పలకల మధ్య ఆకర్షణ లేదా వికర్షణ బలానికి, అలాగే రోధక పదార్థం ఉంచినప్పుడు పలకల మధ్య ఆకర్షణ లేదా వికర్షణ బలానికి గల నిష్పత్తిని మనం రోధక స్థిరాంకంగా చెప్పవచ్చు. కే ఈక్వల్ టు F0/F. మనం సాధారణంగా ఉపయోగించే నిర్వచనం పెర్మిటివిటీలో మాట్లాడతాం. మనకి రోధక పదార్థాన్ని ఉంచినప్పుడు ఆ రోధక పదార్థం యొక్క పెర్మిటివిటీకి, రోధక పదార్థం లేనప్పుడు శూన్య ప్రదేశపు పెర్మిటివిటీకి గల నిష్పత్తిని మనం రోధక స్థిరాంకంగా మాట్లాడవచ్చు. కే ఈక్వల్ టు ε/ε0. ఈ రకంగా మనం రోధక స్థిరాంకాన్ని 4 నిర్వచనాల్లో చెప్పుకుంటాం. కే ఈక్వల్ టు C/C0, కే ఈక్వల్ టు V0/VD, కే ఈక్వల్ టు F0/F, కే ఈక్వల్ టు ε/ε0. తర్వాత విద్యుత్ ససెప్టబిలిటీ. మనకి విద్యుత్ క్షేత్ర తీవ్రత పెరుగుతూ ఉంటే ఆ పదార్థపు విద్యుత్ ద్రోవణం కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే విద్యుత్ ద్రోవణం ఎల్లప్పుడూ విద్యుత్ క్షేత్ర తీవ్రతకి అనులోమానుపాతంలో ఉంటుంది. P బార్ ఈజ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు E బార్. దాన్నే P బార్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ xi ఇంటూ E బార్ అని చెప్తాం. ఇక్కడ xiని అనుపాత స్థిరాంకము లేదా దాన్నే విద్యుత్ ససెప్టబిలిటీ అంటాం. ఈ ససెప్టబిలిటీని ఎలా నిర్వచించుకోవచ్చు? xi ఈక్వల్ టు P బార్/E బార్. అంటే విద్యుత్ ద్రోవణానికి, ద్రోణ సదిశకి, విద్యుత్ క్షేత్ర తీవ్రతకి గల రోధకాలలో విద్యుత్ ద్రోవణానికి, విద్యుత్ క్షేత్ర తీవ్రతకి గల నిష్పత్తినే మనం విద్యుత్ ససెప్టబిలిటీ అని చెప్పచ్చు. తర్వాత రోధకాలలో గాస్ నియమం. మామూలు మన గాస్ నియమం రోధక పదార్థాల్లో విద్యుత్ అభివాహం 1/kε0 రెట్లు విద్యుత్ అభివాహం దాని యొక్క రోధక పదార్థపు విద్యుదావేశానికి 1/kε0 రెట్లు ఉంటుంది అని చెప్పారు. దీన్నే రోధకాల్లో గాస్ నియమంగా చెప్తాం. దేర్ఫోర్ φe ఈక్వల్ టు ∬E బార్ డాట్ ds బార్ దట్ ఈక్వల్ టు Q/kε0, ఆర్ దట్ ఇంప్లైస్ K∬E బార్ డాట్ ds బార్ ఈక్వల్ టు Q/ε0. మామూలు పదార్థాల్లో గాస్ నియమంకి, రోధక పదార్థాల్లో గాస్ నియమానికి తేడా ఏంటంటే, ఇక్కడ మనం రోధక స్థిరాంకం పెట్టి ఈ బార్ డాట్ ds బార్ని గుణిస్తే రోధక పదార్థాల్లో గాస్ నియమాన్ని అవుతుంది. తర్వాత మనకి ఈ చాప్టర్లో ముఖ్యమైన ప్రశ్న D బార్, E బార్, P బార్ల మధ్య సంబంధం. D బార్ విద్యుత్ స్థానభ్రంశం. దీన్నే మనం విద్యుత్ స్థానభ్రంశాన్ని D బార్ ఈక్వల్ టు Q/A అని నిర్వచిస్తాం. అంటే విద్యుదావేశాన్ని, ప్రమాణ వైశాల్యంపై గల విద్యుదావేశాన్నే విద్యుత్ స్థానభ్రంశం అని నిర్వచిస్తాం. అలాగే ఈ బార్ విద్యుత్ క్షేత్ర తీవ్రత, P బార్ విద్యుత్ ద్రోవణం. ఈ రెండిట్ల గురించి మనకి తెలుసు.
ఇప్పుడు ప్లస్ క్యూ విద్యుదావేశం మైనస్ క్యూ విద్యుదావేశం గల విద్యుత్ వాహక పలకల మధ్య ఒక రోధక పదార్థాన్ని ఉంచామనుకోండి. ప్లస్ క్యూ విద్యుదావేశం వైపు పలక వైపు రోధక పదార్థంలో మైనస్ క్యూ డాష్ విద్యుదావేశం, అలాగే మైనస్ రుణ విద్యుదావేశ పలక వైపు రోధక పదార్థంలో ప్లస్ క్యూ డాష్ విద్యుదావేశం మనకి ప్రేరేపితమైంది అనుకోండి. రోధక పదార్థాల్లో ప్రేరేపితమైంది అనుకుందాం. అనుకుంటే ఈ పైన ప్లస్ మైనస్ మధ్య ఆ తలాన్ని ఏమంటామంటే గాసియన్ తలం అంటాం. అలాగే కింద ఒక గాసియన్ తలం ఏర్పడతాయి. మనకి గాస్ నియమం ప్రకారం డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్, దట్ ఇంప్లైస్ ఈ నాట్ double integral ds equal to q by epsilon naught, or e naught into a equal to q by epsilon naught, or therefore e naught equal to q by epsilon naught a అని రాయొచ్చు. అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రతని q by epsilon naught a అని రాయొచ్చు. ఇప్పుడు పలకల మధ్య రోధక పదార్థాన్ని ఉంచితే మనకి మొత్తం పలకలపై ఉన్న విద్యుదావేశం ప్లస్ క్యూ, అలాగే ప్రేరేపిత విద్యుదావేశం క్యూ డాష్ అవుతుంది కదా. దేర్ఫోర్ దీని గాస్ నియమం ఏ రకంగా మారుతుంది అంటే డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు క్యూ బదులు ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే క్యూ మైనస్ క్యూ డాష్ అని రాస్తాం. అంటే ప్రేరేపితమైన విద్యుదావేశానికి మనం తీసుకున్న విద్యుదావేశానికి మధ్య భేదం క్యూ మైనస్ క్యూ డాష్ బై ఎప్సిలాన్ నాట్ అవుతుంది. దట్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ ఈక్వల్ టు క్యూ మైనస్ క్యూ డాష్ బై ఎప్సిలాన్ నాట్, ఆర్ దట్ ఇంప్లైస్ ఈ ఈక్వల్ టు క్యూ మైనస్ క్యూ డాష్ బై ఎప్సిలాన్ నాట్ ఏ అవుతుంది. దేర్ఫోర్ ఈ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఏ మైనస్ క్యూ డాష్ బై ఎప్సిలాన్ నాట్ ఏ. దీన్ని ఇరువైపులా మనం ఈని ఈ నాట్కి ఈకి గల నిష్పత్తిని రోధక స్థిరాంకం అని నిర్వచించుకున్నాం కాబట్టి కే ఈక్వల్ టు ఈ నాట్ బై ఈ కాబట్టి దేర్ఫోర్ ఈ ఈక్వల్ టు ఈ నాట్ బై కే అని రాస్తే పై సమీకరణంలో ఈ నాట్ బై కే ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఏ మైనస్ క్యూ డాష్ బై ఎప్సిలాన్ నాట్ ఏ, దట్ ఇంప్లైస్ క్యూ బై కే ఎప్సిలాన్ నాట్ ఏ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఏ మైనస్ క్యూ డాష్ బై ఎప్సిలాన్ నాట్. పైన ఈ నాట్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఏ కాబట్టి దేర్ఫోర్ ఈ నాట్ బై కే ఈక్వల్ టు క్యూ బై కే ఎప్సిలాన్ నాట్ ఏ అని రాయొచ్చు. దేర్ఫోర్ ఈ సమీకరణం మనకి క్యూ బై కే ఎప్సిలాన్ నాట్ ఏ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఏ మైనస్ క్యూ డాష్ బై ఎప్సిలాన్ నాట్ ఏగా మారుతుంది. ఈ సమీకరణాన్ని మనం సింప్లిఫై చేస్తే దట్ ఎంప్లాయిస్ క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఏ ఈక్వల్ టు క్యూ బై కే ఎప్సిలాన్ నాట్ ఏ ప్లస్ క్యూ డాష్ బై ఎప్సిలాన్ నాట్ ఏ అని రాసుకోవచ్చు ఇటువైపు తీసుకొచ్చేస్తే. దేర్ఫోర్ క్యూ బై ఏ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇట్ ఇంటూ క్యూ బై కే ఎప్సిలాన్ నాట్ ఏ ప్లస్ క్యూ డాష్ బై ఏ. ఈ క్యూ బై కే ఎప్సిలాన్ నాట్ ఏ అని మనం ఈతో సూచిస్తాం కాబట్టి దేర్ఫోర్ క్యూ బై ఏ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి. ఇక్కడ మనం క్యూ బై ఏని విద్యుత్ స్థానభ్రంశం డీ బార్తో సూచించవచ్చు అని చెప్పుకున్నాం కాబట్టి దేర్ఫోర్ డీ బార్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ బార్ ప్లస్ పీ బార్. ఇది డీ బార్ ఈ బార్ పీ బార్ల మధ్య సంబంధం. మనం డీ బార్కే మరొక సమీకరణం చెప్పుకుంటే డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు గాస్ నియమం ప్రకారం క్యూ మైనస్ క్యూ డాష్ బై ఎప్సిలాన్ నాట్ రోధకాల్లో గాస్ నియమం దట్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు క్యూ మైనస్ క్యూ డాష్, ఆర్ క్యూ డాష్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ పీ బార్ డాట్ డిఎస్ బార్ దట్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు క్యూ మైనస్ డబుల్ ఇంటిగ్రల్ పీ బార్ డాట్ డిఎస్ బార్ అవుతుంది. తర్వాత టాపిక్ మనకి రోధక ఉపరితలంపై సరిహద్దు నియమాలు. మనకి
2 సరిహద్దు నియమాలు చెప్పారు. ఈ 2 సరిహద్దు నియమాలు మనం ఒక గోళాకారపు రోధక పదార్థాన్ని తీసుకుని రోధక పదార్థాలపై పై ఉపరితలంపై కింద ఉపరితలంపై మనం పటంలో చూపినట్లు మొదటి పటంలో చూపినట్లు ఒక నిలువు గీతను గీసి ఉపరితలం ఏపీకి దిగువన -d2 విద్యుత్ స్థానభ్రంశము, పైన d1 విద్యుత్ స్థానభ్రంశము, పై ఉపరితల వైశాల్యం ds, కింద ds ఉపరితల వైశాల్యము తీసుకుంటే రెండో పటంలో చూపినట్లుగా విద్యుదావేశ స్థానభ్రంశము ఒకే దిశలో ఉంటుంది. ఉపరితలం పైన కింద కూడా d1n d2n రెండు కూడా రెడ్ మార్క్ చూపించారు, ఎర్ర మార్కు, రెండు ఒకే దిశలో ఉంటాయి. కానీ ఉపరితల సదిశ మాత్రం ds బార్ ఉపరితలం పైన పై దిశలో ఉంటుంది, ఉపరితలానికి కింది దిశలో ఉంటుంది. అంటే మనకి వ్యతిరేక దిశల్లో ఉంటాయి. దేర్ఫోర్ డబుల్ ఇంటిగ్రల్ d బార్ డాట్ ds బార్ ఈక్వల్ టు q కాబట్టి దేర్ఫోర్ d1n ds మైనస్ d2n ds ఈక్వల్ టు q అవుతుంది. దేర్ఫోర్ d1n మైనస్ d2n ఈక్వల్ టు q బై ds. దీన్నే మనం సిగ్మాతో సూచిస్తాం. మనకి ఉపరితల పై మనం ఫ్రీ స్పేస్ ఉంది అనుకుంటే, అంటే విద్యుదావేశం ఏమీ లేదు అనుకుంటే విద్యుదావేశ సాంద్రత శూన్యం అవుతుంది. కాబట్టి d1n ఈక్వల్ టు d2n అవుతుంది. దీన్నే మనం మొదటి సరిహద్దు నియమం అని చెప్తాం. అంటే ఈ సరిహద్దు నియమాన్ని మనం ఎలా నిర్వచించుకుంటామంటే, సరిహద్దు నియమానికి లంబంగా ఉండే విద్యుత్ స్థానభ్రంశ సదిశలు సమానంగా ఉంటాయి. ద నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ది electric displacement is the same on both sides of the boundary of two media of different dielectrics. రెండో నియమం సరిహద్దు నియమం మనకి the tangential component of the dielectric intensities are the same. మనకి అదే దిశలో ఉండే విద్యుత్ క్షేత్ర తీవ్రతలు సమానంగా ఉంటాయి. ఉపరితలం డైఎలక్ట్రిక్ రోధక ఉపరితలం ఏబీని తీసుకుంటే ఏబీకి పైన మనం PQRS అనే ఉపరితలాన్ని చిన్న మూలకాన్ని తీసుకొని ఆ మూలకంపై ds ఉపరితల వైశాల్యం ఉంది అనుకుంటే దానిపై ఉండే విద్యుత్ క్షేత్ర తీవ్రత ఉపరితలానికి పైన E1, ఉపరితలానికి కింద E2 ఉంది అనుకుంటే వాటి యొక్క లంబ దిశలో ఉండే లంబ దిశకి అటు ఇటు ఉండే విద్యుత్ క్షేత్ర తీవ్రతలు E1, E2 అనుకుందాం. దేర్ఫోర్ ఇంటిగ్రల్ E బార్ డాట్ dl బార్ ఈక్వల్ టు q0 కాబట్టి ఈక్వల్ టు 0 అవుతుంది. దేర్ఫోర్ E1 sin θ1 dl మైనస్ E2 sin θ2 dl ఈక్వల్ టు 0 ఆర్ దట్ ఈక్వల్ టు దీన్నే మనం E1t ఈక్వల్ టు E2t అని రాస్తాం. అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రతల అంశాలు రెండు కూడా సమానంగా ఉంటాయి. దీంతో మనకి ఈ రోధకాలనే చాప్టరు పూర్తయింది. అంటే మనం మొదటి యూనిట్లో ఫస్ట్ చాప్టరు, రెండో చాప్టర్ కూడా పూర్తి చేసుకున్నాం. అంటే మొదటి యూనిట్ పూర్తయింది. ఈ మొదటి యూనిట్ యొక్క నోట్స్ మీకు వాట్సాప్ గ్రూప్లో PDF నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ PDF నోట్స్ మీరు జాగ్రత్తగా చదవండి. చదివిన తర్వాత 2-3 రోజుల్లో దాని మీద నేను అసైన్మెంట్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.